హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ అండి. ఈరోజు మనము ఒక 100 ఏళ్ల నాటి హెయిర్ ఆయిల్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇది ఒక సీక్రెట్ అండి, సీక్రెట్ కాదు, ఓపెన్ సీక్రెట్ అనమాట, అందరికీ తెలిసిందే. ఈరోజు నేను ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంకా ఎవరికి ప్రాసెస్ తెలియకపోతే ఒకసారి అయితే చూస్తారని చెప్పి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట. మనకి ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఐటమ్స్ అయితే కావాలండి. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా మందార పువ్వులు, మనకి అలోవెరా జెల్ ఏంటంటే మనకి హెయిర్ సిల్కీగా ఉండడానికి యూజ్ అవుతుందండి. కరివేపాకు, కొంచెం మనకి మందార ఆకులు, ఇవన్నీ కూడా కొబ్బరి నూనె, మనకి గానుగ తీసుకోవచ్చు, బాటిల్స్ తీసుకోవచ్చు, ఏదైనా మీరు వాడే ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా మందార ఆకులు, కరివేపాకు, అలోవెరా జెల్ ఇవైతే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే చెట్ల మీద డస్ట్ ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగి అయితే తీసుకోవాలండి. ఇవన్నీ కూడా అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత మెంతులు కూడా తీసుకోవాలండి. మెంతులు కూడా మనకైతే చాలా హెయిర్ సిల్కీగా బలంగా అవ్వడానికైతే యూజ్ అవుతుందన్నమాట. ఇక మందార పూలు చూడండి ఎంత బాగా, ఈ టైంలో చాలా చెట్టు నిండా పూస్తున్నాయండి. చాలా బాగా అనిపిస్తున్నాయి అనమాట. ఆ పువ్వుల్ని చూస్తేనే మనకి చాలా ఏమంటారు, కనువిందుగా ఉంటుందన్నమాట. చాలా పూలు అయితే వచ్చాయండి. చెట్టుకున్న కొన్ని పూలు అయితే తెంపుకొచ్చాను అనమాట. ఒక 15-16 పూలు అయితే తెంపుకొచ్చానండి. ఇప్పుడైతే మనము ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆయిల్ మీరు ప్రిపేర్ చేశారా, ఇంకేమేమి ఐటమ్స్ యూస్ చేశారో కూడా చెప్పేసేయండి. ఇలా మీరు తెచ్చుకున్న ఆయిల్ని అయితే ఇలా ఒక బౌల్లో పోసేసి, కొంచెం అది మనకి తిక్కుగా ఉండాలండి బౌల్ అనేది, కింద మనకి అడుగంటకుండా కొంచెం ఏమంటారు మందంగా ఉండాలన్నమాట. నేనైతే ఇది తీసుకున్నానండి. ఇక హాఫ్ లీటర్ అయితే చేసేద్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు ఒక 3-4 మంత్స్ అలా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా ఒకేసారి అయితే ఇలా పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో అయితే ఫస్ట్ మెంతులు అయితే వేసేసుకున్నానండి. నేను ఒక 2-3 స్పూన్స్ మెంతులు వేసుకోవచ్చు. మనకి ఇలా కరెక్ట్గా ఇన్ని స్పూన్సే వేయాలని ఏం లేదండి, అందాజ చొప్పున ఒక 2-3 స్పూన్స్, ఎందుకంటే అన్నీ మంచివే కాబట్టి ఒక 2-3 స్పూన్స్ అయితే అలా వేసుకోండి. ఇంకా మెంతులు కూడా మనకి వేగాయి అన్న తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకుంటే అయిపోతుంది. కరివేపాకు వేసేటప్పుడు చిటపటలాడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా కొంచెం దూరం నుంచి అయితే వేసుకోండి. తర్వాత మనకి కరివేపాకు కూడా మగ్గిన తర్వాత అలోవెరా కూడా తీసుకొని చిన్న పీసెస్ శుభ్రంగా కడిగి చిన్న పీసెస్ తీసుకొని దాంట్లో వేసేస్తే సరిపోతుందండి. తొక్క తీయాల్సిన అవసరం లేదనమాట, తొక్కతో కూడా వేసుకోవచ్చు. ఇంకా అవి కూడా వేసిన తర్వాత అది కొంచెం వాటర్ అలా దాంట్లోంచి వచ్చేసిన తర్వాత ఇంకా పువ్వులు కూడా వేసేసుకున్నా అండి. ఇంకా పువ్వులు కూడా మనం తెంపిన దగ్గరికి పువ్వులు అయితే వేసేసాను అనమాట. ఇవి కూడా కొంచెం ఉడుకుతున్న టైంలోనే మనకి పువ్వులు వేసిన తర్వాత కూడా ఏం పైకి ఇలా గుప్పున రాదండి, సైలెంట్గానే ఉంటాయి అన్నమాట. తర్వాత మందారాకులు కూడా వేసేసామన్నమాట. ఇంకా అన్నీ వేసేసామండి. అలా మగ్గనివ్వాలి దాన్ని కాసేపు. ఇంకా చూడండి, మొత్తం పువ్వులు మగ్గిన తర్వాత ఇలా కనిపిస్తుంది మనకి. అలా మధ్య మధ్యలో కలుపుతూ మనకి అన్నీ కూడా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా చూసుకుంటూ ఉండాలండి. ఇంకా మనకైతే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఒక 15-20 మినిట్స్ లోపే అయిపోతుందండి. ఇంకా మనకైతే సూపర్ ఆయిల్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. మనకి ఇది ఎంతసేపు ఉంచుకోవాలనే డౌట్ మీకు వచ్చే ఉంటుంది. మనకు అదంతా కూడా బాగా వేగిన తర్వాత మనకి అది గలగల సౌండ్ అయితే వచ్చేస్తుందండి. మనకి ఆకులు అవన్నీ కూడా మనకి ఇట్లా డ్రైగా అయిపోయి గలగల వచ్చేస్తాయి అన్నమాట. మీరు ఆకు తీసుకొని ఇలా నలిపారంటే మనకి అది మొత్తం ఇలా పొడి పొడి అయిపోతుందన్నమాట. అలా వచ్చే వరకు అయితే ఉంచుకోవాలండి. ఇంకా ఆయిల్ అయితే మనది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ప్రాసెస్ అయితే ఆపేసి ఒకటి క్లాత్ అండి, మీ ఇంట్లో ఉన్న మంచి కాటన్ క్లాత్ తీసుకొని, శుభ్రంగా ఉండాలండి కాటన్ క్లాత్, అదైతే తీసుకొని, నా దగ్గర ఒకటి లైనింగ్ పీస్ ఉండే అనమాట. ఇంకా అదైతే తీసుకొని మనం జాలిలో వడగడితే మనకు ఆయిల్ అంతా రాదనమాట. ఇంకా అందుకని మనమైతే క్లాత్ అయితే తీసుకోవాలండి. క్లాత్లో అది మొత్తం కూడా వేసేసి ఇంకా మొత్తం దాన్ని బాగా ప్రెస్ చేయాలన్నమాట. దగ్గరికి గట్టిగా పిండాలి. అప్పుడైతే మనకి ఆయిల్ ఏమాత్రం వేస్ట్ కాకుండా మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా ఆయిల్ అయితే వచ్చేసిందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి.